పూతలపట్టు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీమియం ప్లాట్ల లేఅవుట్ ప్రారంభమైంది. పూతలపట్టు మండలం తలుపులతల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఎలైట్ విస్టా ఇన్ఫ్రా వెంచర్స్ ప్రీమియం ప్లాట్ల లేఅవుట్ను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఈ ప్రాజెక్టు తీర్చిదిద్దిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రీమియం ప్లాట్లతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కోటగనం పంచాయతీలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలైట్ విస్టా ఇన్ఫ్రా పేరుతో వేసినటువంటి ఒక వెంచర్ని ప్రారంభించడానికి నేను రావడం జరిగింది. ఈరోజు గమనిస్తే ఎక్కడ చూసినా గజం స్థలం కోసం కొట్లాట్లు, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, ఒకే ఊర్లో పుట్టి పెరిగిన వారి మధ్య, ఇలా ఇంటి పక్కన సందు కోసమనో, ఇంటి పక్కన ఖాళీ స్థలం కోసమనో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. స్పష్టమైనటువంటి విధానం లేకపోవడం కూడా ఒక కారణం. అలాంటి గ్రామాల్లో నాణ్యమైనటువంటి రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించి, వీధి లైట్ సౌకర్యం కల్పించి, వాటర్ పైప్ లైన్ సౌకర్యం కల్పించి, అంటే ఇప్పుడు జీవన విధానంలో మార్పు వచ్చింది. పక్కింటోడు ఎదురింటోడు మన గురించి, మన స్థలం గురించి న్యూసెన్స్ ఉండకూడదు. ఎవరికున్న దాంట్లో వాళ్ళు గౌరవంగా బ్రతకాలన్నటువంటి జీవన విధానం అలవాటు పడిన తర్వాత చాలామంది గ్రామాల్లో కూడా స్పెసిఫిక్ ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే నిత్యం మనం అనేక రకాలైనటువంటి పని ఒత్తిడిలోనో, లేకపోతే ఉద్యోగ ఒత్తిడిలోనో, మనం ఉన్నటువంటి ఒత్తిడిలో పక్కింటి వాళ్ళతో ఇంకొకరితో న్యూసెన్స్గానే నష్టగానే ఉండకూడదు అనేది ప్రజల్లో పెరిగినటువంటి ఆలోచన, చదువుకున్న పిల్లల్లో పెరిగినటువంటి ఆలోచన. ఇలాంటి క్రమంలో ఇలాంటి స్పష్టమైనటువంటి సౌకర్యాలతో పాటుగా అన్ని విభజనలు పూర్తిగా చేసి, ఈ రోడ్డు పక్కన మాకుందని, ఈ సందులో మాకుందన్నటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో కూడా ఇట్లాంటి సౌకర్యం రావడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది నగరాల్లోకి ఎందుకు పోతున్నారు జనాలు? నగరాల్లో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని. ఈరోజు మనం ఓపెన్ డెఫికేషన్ వద్దు అని చెప్తున్నాం, కానీ పల్లెటూరులో ఒక లెటర్ని కట్టుకుంటే దానికి సంబంధించిన కనెక్షన్ ఎక్కడికి పోవాలా, టాయిలెట్ ఎక్కడికి పోవాలన్నటువంటి ఆలోచన. అదే ఇలాంటి ఒక అమ్యూనిటీ క్రియేట్ చేసినటువంటి ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండడంతో పాటు సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి ఊట్ల నాగరాజు నాయుడు గారిని, వారి కుమారుడు శ్యామ్ సుందర్ని, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీన్ని సరసమైన ధరలకి మనం కూడా సూచిస్తూ ఉంటారు. మంచి సౌకర్యం కల్పించినప్పుడు వాళ్ళ ఆదాయం తక్కువ పెట్టుకొని అందరికి కూడా అందుబాటులో ఉండే ధరకి ఇమ్మని చెప్పి నాగరాజు నాయుడు గారికి సూచిస్తూ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.